మెదక్ జిల్లా కొల్చారం మండలం పోతంశెట్టిపల్లి, అప్పాజిపల్లి, కొల్చారం, రాంపూర్, రంగంపేట గ్రామాల్లో ఫ్రీ ప్రైమరీ పాఠశాలను నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. రాంపూర్ గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో సర్పంచ్ నెల్లి సంగమేశ్వర్ మాట్లాడుతూ పాఠశాల ప్రహారీ నిర్మాణానికి గ్రామంలో సీసీ రోడ్లు, అంగన్వాడీ నూతన భవనానికి నిధులు మంజూరు చేయాలని కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ప్రహారీ గోడ, అంగన్వాడీ కేంద్రానికి నిధులు మంజూరు తన వంతు కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి ఉమారాణి, ఎంపీడీఓ రఫీక్ మున్నీసా బేగం, తహసీల్దార్ శ్రీనివాసచారి, మండల పార్టీ అధ్యక్షుడు గౌరీశంకర్, యూత్ అధ్యక్షుడు కోనాపూర్ సంతోష్రావు, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ అరిగే రమేష్, సర్పంచులు రవితేజరెడ్డి, ఆంజనేయులు, స్వామి దయాకర్ గౌడ్, నాయకులు ఇంద్రసేనారెడ్డి, నరేందర్ రెడ్డి, శ్రీనివాసరెడ్డి, అరిగే విజయ్, చిక్కుల సురేష్, ప్రభాకర్, సోమ నరసింహులు, ఆర్య రవీందర్, వెంకట్రామరెడ్డి తదితరులు పాల్గొన్నారు. విద్యాధనం శ్రేష్టధనం తత్వోద విధానం ధనం అన్నట్టుగా చిన్నారుల హృదయాల్లో వెలుగులు నింపడానికి చేసిన గౌరవ ఉపయోగించుకోవాలని, అలాగే మన కంపౌండ్ వాక్ కొంచెం అమౌంట్ తక్కువ మేడం. కంఫర్ట్ వాక్ కొంచెం పేమెంట్ తక్కువ, అలాగే క్లాస్ రూమ్ కూడా తక్కువ. నాగపల్లిలో వచ్చిన ఈ మన ఏది అంగన్వాడీ స్కూల్ ఉంది, అది ఓపెనింగ్ అవుతుంది మేడం. ఇంకో 3 లక్షలు కొంచెం ప్రిపేర్ అయితే ఓపెనింగ్ అవుతుంది. మీరు కూడా క్లాస్ అవుతుంది కొంచెం దీనికోసం మీకు కొంచెం ప్రయత్నం చేసి మాకు నిధులు ఇవ్వాలని ఆశీస్సులు అందజేస్తా ఉన్నాను. ఈరోజు చాలా సంతోషం. మన స్కూల్కి సంబంధించి ప్రీ ప్రైమరీ స్కూల్ యాక్టివిటీ ప్రారంభం కోసం మన స్కూల్కి రావడం జరిగింది. మరి వాస్తవానికి ఏంటంటే పిల్లలంతా కూడా తల్లిదండ్రులు అంగన్వాడీకి వెళ్ళిన తర్వాత ప్రైవేట్ స్కూల్కి పంపిస్తున్నారన్న ఆలోచనతో ఈ యొక్క ప్రీ ప్రైమరీ స్కూల్ని స్టార్ట్ చేయాలని ప్రభుత్వం సంకల్పించి ఈ సంవత్సరం నుంచి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. దానిలో భాగంగానే మన రాంపూర్ స్కూల్లో కూడా ఈ యొక్క ప్రీ ప్రైమరీ స్కూల్ని మనం ప్రారంభించుకోవడం జరుగుతుంది. నిజంగా అంగన్వాడీ పిల్లలంతా కూడా చాలా యాక్టివ్ ఉన్నారు. టీచర్స్ కూడా బాగా కష్టపడుతున్నారు. ఇప్పుడు వాళ్ళు చాలా బాధపడుతున్నారు. ఏంటంటే 3 నుంచి 6 సంవత్సరాలకు అంగన్వాడీ అని చెప్పేసి మనం అందరికీ చెప్తా ఉన్నాం. అంగన్వాడీలో పిల్లలు వేయాలో చెప్తున్నాం. ఇప్పుడు అందులో ఉన్నటువంటి 4+ ఉన్నటువంటి పిల్లలు అందరినీ కూడా మరి స్కూల్ పంపించడం జరుగుతుంది. ఏదైనా ఏంటంటే ఇంగ్లీష్ మీడియంలో విద్యాబోధన చేయాలని ఆలోచనతో చేసినటువంటి ఈ కార్యక్రమం సఫలీకృతం కావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. మరి అదేవిధంగా మన టీచర్స్ కూడా